దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఆది కాండము 37వ అధ్యాయము 5 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆది కాండము 37వ అధ్యాయము 37 5వ వచనం నుండి చదువుతాం. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిల్చుండగా మీ పనులు నా పనను చుట్టుకుని నా పనకు సాష్టాంగ పడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను ఏలిదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకా ఒక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడదుమా అని అతన్ని గద్దించాను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ కననామకు స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో అయా ఇటు రీతిగా మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చావు నాయన. వాతావరణము సరిగా లేకపోయినప్పటికీ, కరెంటు నాయన లేకపోయినప్పటికీ, అయా మీ నామాన్ని ఘనపరచడానికి, మహింపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయానికే స్తోత్రము నాయన. ఇదిగో నాయన, ఈ సమయంలో వాక్యం కొరకు మేమందరం ఎదురు చూస్తూ ఉండగా అల్పుడను అయోగ్యుడను ప్రభువా నన్ను మరుగు చేసుకొని మీ బిడ్డలమైన మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీవు మాట్లాడితే మా హృదయాలు మారతాయి నాయన, నీవు మాట్లాడితే మా జీవితాలు మారతాయి ప్రభువా. కనుక మీరు దిగిరండి అయా, మీరు మా మధ్యలోకి వచ్చి అయా మీ ఆత్మచేత అభిషేకించి ఆ తండ్రి మీరు ఏదైతే మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారో దానిని మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాను. అంత మాత్రమే కాదు తండ్రి, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా గ్రహించగలిగేటువంటి మనస్సును, వినగలిగేటువంటి చెవులను మాకు దయచేయండి. ఆ విధమైనటువంటి అభిషేకముతో, ఆ ప్రత్యక్షతతో అయా ఈ యొక్క సంఘమును నింపమని ప్రార్థిస్తున్నాం. మీ కృప, మీ కాపుదలు తోడుగా ఉంచి నడిపించమని ప్రభువా, మీరేమందరితో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి మీరు నాకు కనపట్లేదు కానీ నేను కనపడుతున్నా మేము. రైట్. సో కరెంటు మధ్యాహ్నం నుంచి కూడా వెళ్తూ ఉంది. చాలాసేపు 3 గంటల పాటు రాలేదు కరెంటు. ఆ తర్వాత వచ్చింది, మళ్ళీ అరగంటలో పోయింది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. ఈరోజు కరెంట్ ఆడుకుంటున్నాడు. సో ఏదైనప్పటికీ మరి మనము దేవుని సన్నిధిలో రాకుండా అది అడ్డుకోలేకపోయింది. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరినీ కూడా దేవుడు దీవించును గాక. హల్లెలూయా. సో కరెంట్ సహకరించకపోయినా, వాతావరణం సహకరించకపోయినా మిమ్మల్ని అందరినీ కూడా, మీరందరూ కూడా ఇక్కడికి కూడి రావడం నిజంగా సంతోషము. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. సరే, మంచిది. మరి వాక్యంలోకి వెళ్దాం. ఇప్పటికి సమయం ఆలస్యం అయిపోయింది. సో మరి పోయిన బుధవారం
మరి ఒక వర్తమానము బోధించబడింది. ఆ వర్తమానం ఏంటి అంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశము అనే దాని గురించి మాట్లాడాను నేను. సో మరి లాజరు యొక్క ఇతివృత్తాన్ని మనం తీసుకున్నాం. సో లాజరు యొక్క చనిపోయినటువంటి సంఘటన తీసుకుని దేవుడు మనతో మాట్లాడాడు. అదేంటి అంటే మన జీవితంలో ఏ సంఘటన జరిగినా, ఏ సంగతి జరిగినా దాని వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమే దేవుడు పనిచేస్తూ ఉంటాడు. అది మనకి అర్థం కానప్పుడు మనకి ఆందోళన వస్తూ ఉంటుంది, మనకి బాధ వస్తూ ఉంటుంది, మనకు దుఃఖం వస్తూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వస్తుంది. కానీ ఇదంతా కూడా దేవునికి తెలిసే జరుగుతూ ఉంది. ఎందుకంటే దాని వెనకాల దేవుని ఉద్దేశం పనిచేస్తూ ఉంది. సో కాబట్టి ఈ విషయం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అది మనకి ఏం తీసుకొస్తుంటే విశ్వాసాన్ని తీసుకొస్తుంది, ఆందోళన తీసేస్తుంది. ఆమేన్. సో ఇంకా దేవుని మీద మనం ఎక్కువగా ఆనుకోవడానికి అది ఇంకా దోహదపడుతుంది. కాబట్టి సంగమా, మనం గమనించాల్సింది ఏమిటి అంటే మన జీవితాల్లో ఏది జరిగినా సరే, అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఏది జరిగినా సరే అదంతా కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమే జరుగుతామని అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. సో కాబట్టి సంఘమా, మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు బాధపడాలి అని అంటే మనకి కీడు వస్తూ ఉంది, మనకి నష్టం జరుగుతూ ఉంది అని అంటే దాని వెనకాల మనం ఏదైనా సరే తప్పు చేసినప్పుడు, మనం ఏదైనా సరే పాపం చేయటం వల్ల అది వస్తే మన దాని గురించి మనం బాధపడాలి, క్షమాపణ అడగాలి, దేవుడి దగ్గరికి వెళ్ళి మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేయకపోయినా సరే, మనం మేలు చేయడానికి పోయినా దాని వెనకాల కీడు వస్తూ ఉందనుకో, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది దేవుని చేత, దేవుని కొరకు, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడం కోసం అది వచ్చిందని అర్థం. హల్లెలూయా. కాబట్టి మనం దిగులు పడాల్సిన అవసరం లేదని మరి చూసాం. అలాగే లాజరు చనిపోయాడు. నిజానికి లాజరు దేవుని ప్రేమించే వ్యక్తి. లాజరు యేసు ప్రభుతో మంచి సాన్నిహిత్యం కలిగినటువంటి వ్యక్తి. అలాగే యేసుక్రీస్తు లాజరును ప్రేమిస్తూ ఉన్నాడు, అనగా దేవుడే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అయినా సరే ఆయనకు రోగం వచ్చింది. ఆ రోగం జస్ట్ 2-3 రోజుల నుండి వెళ్ళిపోలేదు, చివరికి అతన్ని మరణానికి కూడా తీసుకుని పోయింది. సో అప్పుడు కూడా యేసుక్రీస్తు రాలేదు. ఒకరోజు దాటిపోయింది పాతిపెట్టి, రాలా. 2 రోజులైంది, 3 రోజులైంది, 4వ రోజున అప్పుడు వచ్చాడు యేసుక్రీస్తు. కానీ దాని వెనకాల ఎందుకు యేసుక్రీస్తు ఇంత లేట్ చేశాడు అని అంటే మనం కనుగొన్నాం పోయిన బుధవారం. దాని వెనకాల ఒక ఉద్దేశం దేవుడికి ఉన్నది. ఏమిటా ఉద్దేశం అంటే శిష్యుల యొక్క విశ్వాసాన్ని ఆయన పెంచడం కోసం, శిష్యుల యొక్క విశ్వాసాన్ని ఇంకా దృఢపరచడం కోసం. అంటే యేసుక్రీస్తు కేవలం రోగాలు తీసివేసేయడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు కేవలము మరణించిన వాడిని లేపేవాడు మాత్రమే కాదు, యేసుక్రీస్తు చనిపోయి పాతిపెట్టబడిన వాడిని సైతం, భూమిలో కుళ్ళిపోయినా సరే నిన్ను లేపగలిగే దేవుడని. హల్లెలూయా. సో శిష్యులు తెలుసుకోవాలని, వారికి ఆ విషయంలో విశ్వాసం రావాలన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు లాజరు యొక్క కష్టంలో ఆయన ఇంకా దూరంగానే ఉండి ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు పాతిపెట్టబడి 4వ రోజున ఆయన అక్కడికి రావడం జరిగింది. కాబట్టి ప్రియ సంఘమా, మన జీవితంలో ఏం జరుగుతున్నా సరే దాని వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆమేన్. అలాగే దేవునికి ఏ ఉద్దేశం, అది మంచిదా చెడ్డదా అని అంటే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మిమ్మల్ని కూర్చున్నటువంటి నా ఉద్దేశంలో ఎల్లప్పుడూ కూడా మీకు మేలు చేసేవి తప్ప కీడు చేసేవి కావు. హల్లెలూయా. కాబట్టి మనకు అనిపిస్తూ ఉంటుంది కీడు జరుగుతుంది ఏంది. ఆమేన్. రోగం వస్తుంది, లాజరుకు రోగం వచ్చింది. ఒక రోజు అయింది, 2 రోజులైంది, ఇంకా సిక్ అయిపోతున్నాడు, ఇంకా బలహీనైపోతున్నాడు. ఆమేన్. కానీ లాజరు వెనకాల దేవునికి ఉద్దేశం అంటే ఏంటంటే మేలు చేసేదే కానీ కీడు చేసేది కాదు. ఏంది రోగం వచ్చినా కూడా, ఆమేన్, రోగం ఎక్కువ అవుతున్నా కూడా దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన పట్ల మేలు చేసేవే కానీ కీడు చేసేవి కావు. చనిపోయిన తర్వాత
చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా దేవుని యొక్క ఉద్దేశము మేలు చేసేదే. కుళ్ళిపోతున్నాడు, అయినా సరే దేవుని యొక్క ఉద్దేశము మేలు చేసేదే. సో కాబట్టి ఆ మేలు ఏమిటో, దేవుడు మన పట్ల ఉద్దేశించినటువంటి ఆ మంచి ఏమిటో నువ్వు తెలుసుకోవాలంటే ముందు నీకేముండాలంటే విశ్వాసం ఉండాలి. సో ఆ తర్వాత నీకేముండాలంటే పేషెన్స్ ఉండాలి, సహనం ఉండాలి. ఆమె సో ప్రవక్త అంటాడు, దేవునికి వాక్యం రాయబడింది, నీకు ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో ఆ తర్వాత నీకేమొస్తుంటే విశ్వాసంతో పాటు సహనం కూడా వస్తుంది. హల్లెలూయా. సో నీకు సహనం లేదు, నువ్వు వెయిట్ చేయలేకపోతున్నావు, నువ్వు ఎదురు చూడలేకపోతున్నావు, నువ్వు కంగారు పడుతున్నావు, ఇది ఎప్పుడు చేస్తానికి దేవుడు ఏంది అంటున్నావు అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పక్క దేవుడికి మొరపెడుతున్నావు, తండ్రి ఈ సమస్య నుంచి గట్టెక్కించని, కానీ బయటకు వచ్చి చేతులు కలుపుకుంటున్నావు, ఏంది ఇంకా ఏమైపోతుంది అంటున్నావు అంటే ఆమె కంగారు పడుతున్నావు అనంటే దాని అర్థము నువ్వు ఇంకా విశ్వసించలేదని అర్థము. హల్లెలూయా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, నువ్వు ఎప్పుడైతే దేవుని పట్ల నమ్ముతావో దేవుణ్ణి, అది నీకు ఏం తీసుకొస్తుందంటే సహనాన్ని తీసుకొస్తుంది, అది నీకు ఓర్పుని తీసుకొస్తుంది, నీవు వేచి ఉండగలుగుతావు. దేవుడు ఇచ్చేంత వరకు కూడా నిన్ను వేచి ఉండేలాగా చేసేది ఏమిటంటే విశ్వాసమైనది. సో విశ్వాసంతో పాటు నీకు వేచి ఉండే గుణం వస్తుంది. అలా అంటే విశ్వాసం ఏం చెప్తా ఉంటుందనంటే, ఇదిగో దేవుడి యొక్క వాగ్దానం దగ్గరలో ఉంది, దేవుడు నీ మొర విన్నాడు, దేవుడు నీకు సమాధానం దయచేస్తాడు అని విశ్వాసం చెప్తా ఉంటే ఈ పేషెన్స్ అలాగే ఈ సహనం నీకేం చెప్తా ఉంటుందంటే టైం వైపు చూడబాకు. అంటే విశ్వాసము దేవుని యొక్క వాగ్దానాన్ని ఎల్లప్పుడూ నీకు గుర్తు చేస్తా ఉంటే, దేవుడు నీ మొర విన్నాడు అన్న విషయాన్ని నీకు తెలియజేస్తా ఉంటే, సహనం ఏం చేస్తా ఉంటుందంటే నీకు సమయంతో డీల్ చేస్తూ ఉంటుంది, కాలంతో డీల్ చేస్తూ ఉంటుంది. అయ్యా ప్రార్థన చేసి వారం అయింది, సహనం అంటది ఏం పర్వాలేదు వెయిట్ చేయి అంటది. హల్లెలూయా. విశ్వాసం ఏం చెబుతుందంటే దేవుడు మన ఆలకించే దేవుడే ఉన్నాడు, ఆయన ప్రార్థన జవాబిచ్చే దేవుడే ఉన్నాడు అని విశ్వాసం చెబుతూ ఉంటుంది. ఇంకో పక్క సహనం ఏం చెప్తా ఉంటది అని అంటే వారం అయింది కదా వెయిట్ చేయి పర్వాలేదు. ఆమె తర్వాత 6 నెలలు అయిపోయింది, విశ్వాసం ఏం చెబుతా ఉంటుందంటే ఇంకా దగ్గరలో ఉన్నాం, నీ విశ్వాసం నీ మాట నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీకు సమాధానం ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు అని చెప్పి విశ్వాసం చెప్తా ఉంటే, సహనం ఏమో 6 నెలలైనా పర్వాలేదు వెయిట్ చేద్దాం. హల్లెలూయా. అంటే సమయాన్ని ఏమో విశ్వాసం సహనం చూసుకుంటామంటే దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుని యొక్క దేవుని మీద ఉన్నటువంటి దేవునికి గుణ లక్షణాన్ని, ఆమేన్. సో దేవుని ఎడలో ఉన్నటువంటి ఆ శక్తిని, దేవుని శక్తిని ఇప్పుడు విశ్వాసం మనకు తెలియజేస్తా ఉంటుంది. హల్లెలూయా. సో ఆ విధంగా ప్రియ సంగమా మనకి రెండు కూడా అవసరమే. ఆమేన్. సో బైబిల్లో అటు గురించి ఒకసారి లేఖనం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, సో తీయండి 1వ అధ్యాయము, తెస్సలోని 2:1. సహోదరులారా, ప్రభుదినము ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల, 1వ అధ్యాయం కదా, రైట్, నేను 1:4 2వ తెస్సలోని 1:4. అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి, ఏం చేశాడట దేవుడు? ఓర్పు అలాగే విశ్వాసం. ఓర్పు అంటే సహనం. ఆమె మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘంలో మీ యందు అతిశయపడుచున్నాము. అంటే పౌలు గారికి ఆ సంఘాన్ని చూస్తే అతిశయం వస్తా ఉంది, ఆ సంఘాన్ని చూసి గర్వపడుతున్నాడు ఆయన. దేని బట్టి అంటే 2 విషయాలను బట్టి, ఓర్పు అలాగే విశ్వాసము. ఆమేన్. సో కాబట్టి విశ్వాసము ఓర్పు ఈ 2 కూడా సంఘానికి అవసరమైనది. అలాగే యాకోబు పత్రిక
1వ అధ్యాయం, జేమ్స్ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఆమె ఏంటంట? మీ విశ్వాసమునకు పరీక్ష కలిగినప్పుడు ఏం పుట్టిస్తుందంట? అది ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ విశ్వాసము ఎప్పుడైతే పరీక్షించబడుతుందో, విశ్వాసానికి ఎప్పుడైతే పురిటిలు వస్తాయో, ఆమె సో విశ్వాసం ఏం కంటదంట? ఓర్పును కంటది. ఆమె సో కాబట్టి విశ్వాసం ఉంది అంటే అక్కడ ఖచ్చితంగా ఓర్పు కూడా ఉంటుంది. అక్కడ సహనం ఉంది అంటే ఖచ్చితంగా విశ్వాసం కూడా ఉంటుంది. ఎందుకంటే ఓర్పును కనేది విశ్వాసమైనది. హల్లెలూయా. సో కాబట్టి సంగమా, మనం ఖచ్చితంగా ఓర్పును కలిగి ఉండాలి, అలాగే విశ్వాసమును కూడా కలిగి ఉండాలి. తుయితైర సంఘకాలం అనేటువంటి వర్తమానంలో ప్రవక్త అన్నాడు, ద ఫెయిత్ఫుల్నెస్ అండ్ పేషెన్స్ గో టుగెదర్. ప్రవక్త కూడా చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, విశ్వాసము అలాగే పేషెన్స్, సహనము అలాగే ఓర్పు, ఈ రెండు కూడా కలిసి వెళతాయి. హల్లెలూయా. సో కాబట్టి మనకు ఖచ్చితంగా పేషెన్స్ అనేది ఉండాలి. దేవుని కోసం మనం ఎదురు చూస్తా ఉన్నప్పుడు మనం విశ్వాసంతో ఓర్పుతో దేవుని కోసము ఎదురు చూడాలి. ఆమె సరే, మంచిది. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుతామనంటే, యోసేపు జీవితంలో దేవుని యొక్క చిత్తము. ఆమె యోసేపు జీవితంలో దేవుని యొక్క చిత్తం. సో ఇప్పుడు చూడండి, యోసేపుని దేవుడు ప్రేమించాడు. సో దేవుడు యోసేపు పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. సో కలిగి ఉండి ఆయన యోసేపు పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం ఏంటి అంటే, ఐగుప్తు దేశానికి ఇతన్ని మంత్రి చేయాలి. ఐగుప్తు దేశంలో రాజు తర్వాత ఇతన్ని ఆ రాజు తర్వాత స్థానంలో ఇతన్ని నిలబెట్టాలి. ఒక ప్రధానమంత్రిగా యోసేపుని నిలబెట్టాలన్నది దేవుని చిత్తమైనది. ఆమె సో దేవుడు ఆ విధంగా సంకల్పించినప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, యోసేపుకి కళలు ఇస్తా ఉన్నాడు. సో ఆ కళ తీసుకెళ్లి సహోదరులకు చెప్పాడు. సహోదరులు చెప్పినప్పుడు ఇప్పుడు సహోదరులు అతని మీద పగబట్టడం ప్రారంభించారు. ఆమె ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా నమస్కారం చేస్తున్నట్టుగా రెండవ కళ కాని తర్వాత ఇప్పుడు తండ్రి కూడా గర్దిస్తా ఉన్నాడు. ఆమె సో ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు ఆ కళ చూపించాడు, కళ చూపించినంత వరకు అనగా ఆ కళ రానంత వరకు కూడా సహోదరులు అతన్ని ప్రేమించారు, తండ్రి అతన్ని ప్రేమించాడు. కానీ ఎప్పుడైతే కళ అనేది వచ్చిందో, దేవుడు కళ ఇచ్చాడో, ఇప్పుడు ఆ కళ ఏం చేస్తా ఉంది అంటే సహోదరులకి ద్వేషం పుట్టిస్తా ఉన్నది, తండ్రికి కూడా సహనం కోల్పోయేలాగా చేస్తా ఉన్నది. ఆమె కానీ ఆ కళ తనంతట తాను కన్నాడా? దేవుడిచ్చాడా? దేవుడిచ్చిన కళ అది. ఆమె కానీ ఆ కళ ఏం చేస్తా ఉంది అని అంటే ఇప్పుడు సహోదరులకి ద్వేషం పుట్టిస్తా ఉంది. ఇప్పుడు సహోదరులు ఎంత దూరం వెళ్ళారు అని అంటే చూడండి, అంతకుముందు యోసేపుని యాకోబు ప్రేమించాడు, ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాడు. రంగురంగుల అంగీ కుట్టించటం, ఆమె ఎక్కువగా అతన్ని ప్రేమించటం, ఎక్కువగా అతని మాట వినడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు అన్నదమ్ములకి బాగా అనిపించేది. కానీ సర్దుకుపోయారు, ఓర్చుకున్నారు. పోనీలేరా, తన ఇష్టమైన వారికి లేక పుట్టిన కొడుకు కాబట్టి అతడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు వాడిని, జోసెఫ్ గారిని. ఓకే, కాబట్టి మనం దాని విషయంలో ఓర్చుకున్నాం అని చెప్పి వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే కళ వచ్చిందో ఆమె సో దేవుని యొక్క చిత్తాన్ని తన పట్ల, దేవుని యొక్క చిత్తం ఏదైతుందో దాన్ని ఎప్పుడైతే కళ రూపంలో ఇప్పుడు యోసేపు బయట పెడుతున్నాడో, ఇప్పుడు వాళ్ళలో ఇక సహనం తెచ్చిపోయింది. అరే ఊరుకుంటే ఇంకా రెచ్చిపోతున్నాడు. తండ్రి ఆల్రెడీ ఇప్పటికి ఎక్కువగా ప్రేమించేస్తున్నాడు, సరే అని చెప్పి ఫోన్ వదిలేస్తే ఇప్పుడు మనలో దోసలు అంటున్నాడు. అంత మాత్రమేనా? తల్లిదండ్రులు కూడా దోసలు అవుతారంట. వీడికి ఓవర్ అయిపోయింది. ఏవో గారము చేస్తే గారము చేసి నెత్తినెక్కుతున్నాడు వీడు అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఏం
చేస్తా ఉన్నారంటే చంపాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అన్నారు, చూసి దూరం యేసుని చూశారంట. చూసి వాళ్ళు అంటున్నారు, కలలుగానే వాడు వస్తున్నాడు. యోసేపు అంటలేదు, లేదంటే తన తండ్రికి ముద్దుల కుమారుడు అంటలా, కలలుగానేవాడు. అంటే యాకోబు అతన్ని ప్రేమించడం కూడా వాళ్ళకి సమస్య కాదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడైతే అతని పట్ల దేవుడు బయట పెట్టాడో ఆ ఉద్దేశం నెరవేరకుండా ఉండడం కోసం ఇప్పుడు అన్నదమ్ములందరూ కూడా అతని మీద పగబడతా ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, ఈ కలలుగానేవాడు వస్తున్నాడు, ఇప్పుడు వాడిని చంపేద్దాం, వాడి కళలు ఏమైపోతే ఇప్పుడు చూద్దాం. ఆమె అంటే యోసేపు పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని చంపాలని, ఆ ఉద్దేశం నెరవేరకుండా చేయాలని ఇప్పుడు అన్నదమ్ముల రూపంలో వాళ్ళు దాన్ని ఆటంకపరచాలని చూస్తూ ఉన్నారు. ఆమె కానీ ప్రియ సంగమా, వాళ్ళకు తెలియని విషయం ఏంటి, యోసేపు కూడా తెలియని విషయం ఏంటి అంటే, యోసేపుని ఎక్కడేసినా ఈయన చంపినా దేవునికి తన పట్ల ఏ ఉద్దేశం అయితే ఉన్నదో ఆ ఉద్దేశం నెరవేరకుండా ఎవరు కూడా అడ్డుకోలేడు. హల్లెలూయా. సో కాబట్టి ఖచ్చితంగా దేవుని ఉద్దేశం మన పట్ల ఏదున్నా సరే ఆ ఉద్దేశం ఖచ్చితంగా నెరవేరి తీరాల్సిందే. ఆమేన్. కానీ చూడండి, దేవుని ఉద్దేశము ఫరో సింహాసనం, కానీ యోసేపు ఎక్కడికి వెళ్తున్నాడు? గొంతులోకి పోతున్నాడు. యోసేపు ఎక్కడికి వెళ్తున్నాడు? చంపబడుతూ ఉన్నాడు. యోసేపు ఎక్కడికి వెళ్తున్నాడు? ద్వేషింపబడుతూ ఉన్నాడు. ఇదేంటిది? అతను దేవునికి అతని పట్ల ఉన్న ఉద్దేశము మంచిదే, కానీ ఈ సంగమా ఆ ఉద్దేశం వెనకాల, ఆ ఉద్దేశంతో పాటుగా మనకి ఏమొస్తాయో మనకు ఐడియా ఉండదు. మనకి దేవుడు నాకు కలిచ్చాడు, అది ఇంకేది నేను అయిపోతా అని మనం అనుకుంటాం. కానీ దాంతో పాటుగా ఏమొస్తాయో, ఏ మార్గం ఉన్నా దేవుడు మనల్ని అక్కడ తీసుకెళ్తాడో మనకు తెలియదు. ఆమె సో దేవుడు మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చే క్రమంలో మనం ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్తామో మనకు తెలియదు. యోసేపు కూడా తెలియదు. కానీ యోసేపు జీవితం ద్వారా ఈ రోజు దేవుడు మనకు ముందుగా చెప్తా ఉన్నాడు. ఏమంటే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటే ఆ ఉద్దేశం నెరవేరడానికి వ్యతిరేకంగా ఉండే కార్యాలు నీ జీవితంలో జరగచ్చు. కాబట్టి కంగారు పడొద్దు. నువ్వు ప్రెసిడెంట్ అవుతావు అని చెప్పి దేవుడి ఉద్దేశం, దేవుడు నీకు కళ్ళు ఇచ్చాడు, దర్శనం ఇచ్చాడు అనుకో, నువ్వు ఏదో ఒక కేసు మీద అరెస్ట్, నీ మీద ఎఫ్ఐఆర్ అవ్వచ్చు, అయినా సరే నువ్వు కంగారు పడదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయితే నీ ఎట్లా ప్రధానమంత్రి అవుతావు. ఆమె నువ్వు జైల్లో ఉంటే నీ మీద కేసు అయితే నువ్వు వెళ్తావు అక్కడికి. కానీ ఈ సంగమా అదన్నీ కూడా అవసరం లేదు. దేవుడు నీ పట్ల ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం ఖచ్చితంగా నెరవేరి తీరాల్సిందే. హల్లెలూయా. కాబట్టి దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ సంగమా మన జీవితంలో దేవుడి యొక్క ఉద్దేశం నెరవేరే క్రమంలో మనకి దానికి వ్యతిరేకంగా ఉన్న కార్యాలు అనేకం జరగవచ్చు. కాబట్టి దాని విషయం అవి జరుగుతున్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడి పట్ల మన విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. ఆమె మనం ఎప్పుడు కూడా అదరకూడదు, బెదరకూడదు. మనం ముందుకే వెళ్ళాలి. దేవుని మీద విశ్వాసం కూడా సడలకూడదు. ఆమె చూడండి, ఇప్పుడు యోసేపు కలగన్నాడు. యోసేపు యొక్క దేశం పట్ల దేవుని ఉద్దేశం ఏంటో దేవుడు తెలియజేశాడు. ఆమె కానీ ఈ సంగమా దేవునికి ఆ ఉద్దేశం నెరవేర్చడానికి ఆమె ఎందుకు యోసేపు పట్ల దేవుడికున్న ఉద్దేశం మంచిదా చెడ్డదా? మంచిదే. యోసేపుకు మేలు చేసేదా కీడు చేసేదా? మేలు చేసేదే. కానీ ఈ సంగమా ఆ ఉద్దేశం నెరవేరాలి అని అంటే ఆమె అతను తన తండ్రి నుంచి దూరం అవ్వాలి. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి విపరీతంగా ప్రేమిస్తున్నాడు. తండ్రి యొక్క ప్రేమ ఏం చేస్తా ఉందంటే ఆ యోసేపుని, నా కుమారుడు ఇక్కడే ఉండాలి, నా కుమారుడు నాతో పాటే ఉండాలి, నా కుమారుడు అంటే నాకు ఎంతో ఇష్టం, అతను ఇక్కడే పెళ్లి చేసుకోవాలా, ఇక్కడే పిల్లలు కనాలి, అతని మనల్ని నేను ఎత్తుకోవాలి అని యాకోబు ప్రేమ అతన్ని బంధిస్తూ ఉంది. కానీ దేవుని ఉద్దేశం బాధపడతా ఉంది. దేవుని ఉద్దేశం ఏంది? నా పని ఎక్కడ ఉండాలి? ఫరో ఇంట్లో ఉండాలి. ఫరో దగ్గరికి వెళ్ళాలి. నేను ఫరో స్థానం తర్వాత
తర్వాత నా స్థానం నాది. సో కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి. కానీ యాకోబు ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ? యాకోబు ప్రేమ నన్ను అడ్డుకుంటా ఉంది. అందుకోసము ఇప్పుడు ఆ ఉద్దేశం ఏం చేస్తా ఉందంటే, ఇప్పుడు ఒక కళను తీసుకొచ్చి ఇచ్చింది ఆమె. ఇట్టయితే నా ఉద్దేశం నెరవేరేలాగా లేదు అని చెప్పి ఆ ఉద్దేశం ఇప్పుడు యోసేపుకు ఒక కళ ఇచ్చింది. సో ఆ కళ కూడా ఎలా ఇచ్చింది అంటే, ఎగ్జాక్ట్ గా ఎలా వస్తే మన అన్నలు ద్వేషిస్తారు అట్లా వచ్చింది ఆమె. అర్థమైందా? సో అన్నలు ద్వేషిస్తున్నారు అని అంటే అది దేవుని యొక్క ఉద్దేశము తన పట్ల ఏదైతుందో అది నెరవేరడం కోసమే అది వస్తా ఉంది. హల్లెలూయా. అంతేగాని వేరే ఉద్దేశం లేదు అక్కడ. కానీ మనకి ఎట్లా ఉంది? అన్నలు ద్వేషిస్తున్నట్టుగా ఉంది. కానీ ఆ ద్వేషం వెనకాల కూడా ఎవరి ఉద్దేశం నెరవేరడానికి వచ్చిందంటే దేవుడి ఉద్దేశం నెరవేరడానికే. హల్లెలూయా. చూడండి, సాతాను కీడు చేసేవాడని, సాతాను ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళ్ళని పడగొడతాడని దేవుడికి ముందే తెలుసు. దేవుడికి ఆల్రెడీ తెలుసు. తెలిసే అతను చేశాడు, తెలిసే సాతాను చేశాడు. అయితే ఎందుకు సాతాను చేయాలి అంటే అతనికి తెలియదా అంటే తెలుసు, తెలిసే దేవుడు చేశాడు. ప్రవక్త వర్తమానం చెప్తున్నాడు చూడండి, అది చదివి నేను ముందుకెళ్తాను. మనం ఎందుకు ఒక సంఘశాఖ కాదు అనే వర్తమానంలో ప్రవక్త 236 ప్రవక్త మాట్లాడుతున్నాడు. నౌ లుక్ వాట్ గాడ్ డిడ్ అండ్ దెన్ యూ విల్ లవ్ హిమ్. ఇప్పుడు చూడండి, దేవుడు ఇప్పుడు ఏం చేశాడో చూడండి, అప్పుడు నీవు దేవుణ్ణి ప్రేమిస్తావు. హల్లెలూయా. లుక్ వాట్ గాడ్ డిడ్. దేవుడు ఏం చేశాడో చూడు, అప్పుడు నీవు దేవుణ్ణి ప్రేమిస్తావు. Then you will go home and in the morning you sleep a little late. నువ్వు ఇంటికి వెళ్తావు, నిద్రపోతావు. ఓకే, ఉదయాన్నే కొంచెం లేటుగా నువ్వు నిద్రలేస్తావు. You will love him more than ever. నువ్వు నిద్ర లేచినప్పుడు ఇంకా ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తావు. Now God is a contractor. దేవుడు ఒక కాంట్రాక్టర్ అంటున్నాడు. కాంట్రాక్ట్లు చేస్తారు కదా, రోడ్లు వేయటం ఇవన్నీ. సో అలాంటి వాడు దేవుడు అంటున్నాడు ప్రవక్త. How many knows that? ఎంతమంది తెలుసు? He is a builder. దేవుడు ఒక కట్టుబడివాడు, ఒక బిల్డింగ్ కట్టేవాడు. ఆల్ రైట్, లిసన్ రియల్ క్లోజ్, జాగ్రత్తగా వినండి. నౌ గాడ్ బ్యాక్ యాండర్ we are going to take the chronologist idea of it. సో మనం కాలానుగుణంగా వెనక్కి వెళితే దేవుడు God 100 billion years ago, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం, when he was going to make the world, ఈ ప్రపంచాన్ని ఆయన తయారు చేయబోతున్నప్పుడు, he just started, అసలు అప్పుడే ప్రారంభించాడు తయారు చేయటం. he got an idea in his mind. ఆయన మనసులో ఒక ఆలోచన ఉంది. ఆమె తర్వాత now you are going to say, మీరు ఇప్పుడు అనొచ్చు, if he is that great, బ్రదర్ ప్రాణం, ఆయన అంత గొప్పవాడైతే సహోదరుడా ప్రాణం, how did he ever permit the devil to make sin? దయ్యము పాపం చేసే విధంగా ఎందుకు ఆయన అనుమతించాడు? దయ్యం పాపం చేసేటట్టుగా ఎందుకు అతన్ని దేవుడు అనుమతించాడు? Well, he knew before the devil was ever created that he would be the devil. సో దేవుడు సాతానుని చెయ్యక మునిపే అతడు దెయ్యముగా ఉంటాడని, దెయ్యముగా ఉండబోతున్నాడని దేవుడికి ముందే తెలుసు అని చెప్పి ప్రవక్తన్నాడు. గ్లోరీ అంటున్నాడు, మహిమ. ఏముందని మహిమ అంటున్నాడు అక్కడ? ఏం పాయింట్ చెప్పాడు మహిమ అంటున్నాడు దేవుడు? ప్రవక్త చూడండి, గ్లోరీ, మహిమ. నౌ ఐ ఫీల్ రిలీజియస్. ఓ మై ప్రవక్త, నేను ఇప్పుడు మత సంబంధమైన నేను అనుభూతి చెందుతున్నాను అంటే నాకు ఎగ్జైట్ అయ్యాను నేను అంటున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉందంటున్నాడు ఆయన. He knew before the devil was created that he would be the devil. దయ్యాన్ని తయారు చేయకముందే దేవుడికి ఒక దయ్యం అవుతాడని తెలుసు. Now you ask, ఇప్పుడు మీరు అడగొచ్చు, వాట్ అబౌట్ దట్? అందులో ఏముంది సహోదరుడా? అందులో పెద్ద విశేషం ఏం లేదు అని మీరు అడగొచ్చు. You say, why did he let him be the devil? వాడిని దెయ్యంలా ఎందుకు దేవుడు చేశాడు? ఎందుకు ఉండనిచ్చాడు దెయ్యంలాగా?
దట్ హీ మైట్ బి, ప్రవక్త చెప్తున్నాడు, దట్ హీ మైట్ బి ప్రూవెన్ టు బి గాడ్. ఆమె సింపుల్ చెప్తున్నాడు సమాధానం ఆయన. ఎందుకు వాడిని దయ్యంగా ఉండనిచ్చాడు దేవుడు, ఎందుకు వాడిని దయ్యంగా అవనిచ్చాడు అని అంటే ప్రవక్త అన్నాడు, ఆయన దేవుడిగా ఉండడం కోసం. అలాగే ఆయన దేవుడిగా ఉండడం కోసం. దట్ ఈస్ వై హీ డిడ్ ఇట్. అందుకోసం ఆయన చేశాడు. వై వాస్ దేర్ ఎవర్ అన్రైటియస్? అక్కడ ఎప్పుడైనా ఎందుకు అనీతివంతులు ఉన్నారు, ఎందుకు అన్నాడు ప్రవక్త. ఆమె కాబట్టి సంఘమా, ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడు అని అంటే, మీరు జాగ్రత్తగా వినండి. ఆమె దెయ్యాన్ని ఎందుకు తయారు చేశాడు అని అంటే, దెయ్యము ఆయన దేవుడిగా ఉండడం కోసం. అంటే ఈయన దేవుడిగా ఉండాలి అంటే ఎవరు ఉండాలి అక్కడ? అలాగే చూడండి, అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము నెరవేరాలి అని అంటే అక్కడ దయ్యం ఉండాలి. అలాగే దేవుని యొక్క ఆలోచన మంచిదేనా? మంచిదే. దేవుని యొక్క ఆలోచన మేలు చేసేదేనా? ఎస్, మేలు చేసేదే. దేవుని యొక్క ఆలోచన జరగాల్సిందే. అలా జరగాలి అంటే దెయ్యం ఉండాలి. ఏంటి సహోదరుడు అట్ట ఎందుకు ఎలా చెప్తున్నావు? ఆమె చూడండి, దేవుడు అనుకున్నాడు నేను స్వస్థపరిచేవాడుగా ఉండాలి. అదే దేవుని ఉద్దేశం కాదది. నేను స్వస్థపరిచేవాడిగా ఉండాలి అనుకున్నాడు. ఇప్పుడు ఎవడైనా సరే రోగం ఉంటేనే కదా ఆయన స్వస్థపరిచేది. అలాగే సో ఇప్పుడు రోగం రావాలంటే ఎవరు రావాలి? ఆమె ఆయన నేను రక్షకుడిగా ఉండాలి అన్న ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆమె సో ఇప్పుడు ఆయన రక్షకుడు అవ్వాలంటే ఎవడో పడిపోయిన ఉండాలి. ఇక్కడ ఎవరో ఒకరు పడిపోవాలి. సో పడిపోవాలంటే ఎవరు రావాలి? అలాగే సో కాబట్టి దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని అంటే అక్కడ ఎవరు ఉండాలంటే దెయ్యం ఉండాలి. హల్లెలూయా. ఇంకొక రకంగా చెప్పాలంటే, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన మన పట్ల ఏది ఉన్నా సరే ఆ ఆలోచన దెయ్యాన్ని అట్రాక్ట్ చేస్తుంది. జాగ్రత్త గమనించండి. నీ జీవితంలో ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు అని అంటే దెయ్యం రావాల్సిందే అక్కడికి. దెయ్యం రాకుండా ఉద్దేశం నెరవేరదు. ఆమె అసలు నీ దగ్గర దెయ్యమే రావట్లేదు, నీకు అసలు ఎలాంటి శోధనలే లేవు, నీకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని అంటే అసలు దేవుని దృష్టిలో ఉన్నావా లేవా అని. దేవుడు నీ పట్ల ఏదైనా ఆలోచన అసలు కలిగి ఉన్నాడా లేడా అన్నది డౌటే. ఎందుకంటే ఏ ఉద్దేశం నెరవేరాలన్నా సరే ఆ ఉద్దేశం నెరవేరడం కోసం దేవుడు ఎవరు దగ్గర వెళ్తాడు? సాతాను దగ్గర. సాతాను పిలుస్తాడు, రా నీతో పని ఉంది. ఆమె ఎందుకంటే దేవుడికి తెలియకుండా ఏదీ లేదు. సాతాను ఏం చేసినా సరే అది చివరికి దేవుడి ఉద్దేశం నెరవేరుతూ ఉంటుంది. ఆమె సో సాతాను అనుకున్నాడు అవ్వాదాలు పడగొడుతుంటా దేవుడు నేను ఓడగొడుతున్నాను అనుకున్నాడు. ఆమె సాతాను అవ్వాదాలు పడగొట్టి నేను దేవుడికి ఏం చదువుకున్నాడు. కానీ దేవుడు నేను స్వస్థపరచుకోరువాడిగా ఉండాలి అన్న ఆలోచన వాడు నెరవేరుతున్నాడని తెలియదు వాడికి. ఆమె నేను రక్షకుడిగా ఉండాలి అన్నటువంటి ఆలోచనని వాడు నెరవేరుతున్నాడు తెలియదు. ఆమె దేవుడు ఒప్పుకుంటుంటాడు లోపల, పిచ్చోడా నీకు నీ ఉద్దేశం నెరవేరుతుంది అనుకుంటున్నామో దాని వెనకాల నా ఉద్దేశం నెరవేరుతాను. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో దెయ్యం ఏం చేసినా సరే ఆమె అదంతా కూడా దేవుని ఉద్దేశానికి లోబడి జరుగుతూ ఉంటుంది. దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా ఏది చేయలేడు. ఎందుకంటే దేవుడు నిత్యుడై ఉన్నాడు. దేవుడు ముందుగానే జరగబోయేదని ముందుగా ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఉద్దేశాన్ని అడ్డుకునే శక్తి సాతానికి కానీ వాళ్ళ దూతలకు కానీ ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి సంగమా మనం భయపడాల్సిన అవసరమో లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏదైనా సరే ఒక ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు ఎవరిని తీసుకొస్తాడంటే సాతాను తీసుకొస్తాడు. సాతాను అట్రాక్ట్ చేస్తాడు అక్కడికి. ఆమె సాతాను వస్తున్నాడంటే అర్థం ఏంటంటే దేవుని ఉద్దేశం అక్కడ నెరవేరబోతా ఉంది. ఆమె చూడండి, ఎప్పుడైతే ఆ అబ్రహాము లేదంటే యాకోబు తన కుమారుడు పట్ల ప్రేమ కలిగి ఉన్నాడో ఆ ప్రేమ దేవుని ఉద్దేశాన్ని నెరవేరకుండా చేస్తా ఉంది. అప్పుడు అంటే దేవుడు కళ ఇచ్చాడు. సో ఆ కళ ఎప్పుడైతే వచ్చిందో, యోసేపు పట్ల దేవునికి ఉద్దేశం ఎప్పుడైతే బయలుపడిందో
ఇప్పుడు వెంటనే ఆ ఉద్దేశం నెరవేరకుండా ఉండడం కోసం ఎవడవుతాడు? దెయ్యం వచ్చింది అక్కడికి, అన్నదమ్ములో ప్రవేశించింది. ద్వేషము, పగ, అసూయ ద్వారా వచ్చింది అక్కడికి. వచ్చి ఇప్పుడు ఆ యోసేపుని తీసుకెళ్లి గొంతులో వేశారు. ఆమె సో ఏం జరుగుతుంది ఇక్కడ అనంటే, దెయ్యమేమో ఆ పర్పస్ ని, యోసేపు పట్ల ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని నెరవేరకుండా అడ్డుకుంటున్నాను అనుకుంటే, నిజానికి దాని వెనకాల ఏం నెరవేరుతా ఉందంటే దేవుని ఉద్దేశం నెరవేరుతా ఉంది. సో దేవుని ప్రణాళిక నెరవేరాలంటే యోసేపు కనాను దేశంలో ఉండాల్సింది, ఐగుప్తు దేశానికి పోవాలి. ఆమె సో ఐగుప్తు దేశానికి అడ్డుకుంటుంది ఎవరంటే తండ్రి. సో ఇప్పుడు తండ్రి నుంచి ఆయన దూరం చేయాలి కాబట్టి ఇప్పుడు అన్నదమ్ముల్లోకి ఆ అసూయ అనేది వచ్చింది. సో దాని ద్వారా ఇప్పుడు వాళ్ళు గొంతులు వేశారు. గొంతుల నుంచి వాళ్ళు ఎప్పుడు తీశారంటే బయటికి, ఆమె ఐగుప్తు ఓడలు, ఐగుప్తు ఒంటెలు పోతున్నప్పుడు తీశారు బయటికి. హల్లెలూయా. కరెక్ట్ గా దేవుడు ఐగుప్తు ఒంటెలు తీసుకుపోతున్నప్పుడు వాళ్ళని యోసేపుని బయటికి తీశాడు. చివరికి ఐగుప్తు దేశానికి వాళ్ళు ఆయన అమ్మబడ్డాడు. ఆమె అమ్మబడిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే పోతీఫర్ అనే ఇంటికి వెళ్ళాడు. సో పోతీఫర్ ఇంటిలో వెళ్ళాడు. అక్కడ ఎక్కడ చూసిన ఆశీర్వాదం. పోతీఫర్కి చాలా బాగా నచ్చాడు అతను యోసేపు. ఆమె సో ఏ పని చేసినా చట్టం చేసేస్తున్నాడు. చాలా జ్ఞానవంతుడు యోసేపు. ఆమె సో దాన్ని బట్టి అతనికి ఇష్టమైపోయి అని చేశాడంటే, పోతీఫర్ ఇంటిలో పోతీఫర్ హైయెస్ట్ అయితే ఇక పోతీఫర్ తర్వాత ఎవరంటే యోసేపే. ఆమె సో ఆ స్థితిలో అతను ఉన్నాడు. ఆ స్థితిలో అతనికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని సుఖాలు ఉన్నాయి, అంతా బాగా నడుస్తూ ఉంది. మళ్ళీ దేవుని పర్పస్ వచ్చింది, అక్కడ దేవుని ఉద్దేశం వచ్చింది. ఏంట్రా తండ్రి దగ్గర చెడిపోతే మళ్ళీ ఇక్కడ ఫరో లాక్ చేశాడు, పోతీఫర్ లాక్ చేశాడు ఇప్పుడు మళ్ళీ. ఎందుకని? యోసేపు జీవితంలో యోసేపు పట్ల దేవుని ఉద్దేశం ఎక్కడికి? పోతీఫర్ ఇంటికి కాదు, ఫరో ఇంటికి పోవాలి. అలాగే కానీ పోతీఫర్ ఏం చేస్తాడో లాక్ చేశాడు. ఎటు పోనీ ఇట్లా, ఇదిగో నువ్వే నా ఇంటికి యజమానుడు, నా తర్వాత నువ్వే ఏంది, నా ధాన్యం చూసుకో, ఆ బిజినెస్ చూసుకో, నా అసలు ఇంట్లో ఏం సరుకులు కావాలో అవి కూడా నువ్వే చూడు. ఈ రోజు నేనేం కూర తినాలో అవి నువ్వే డిసైడ్ చేయాలి. ఆమె సో ఆ విధంగా పోతీఫర్ ఏం చేశాడంటే యోసేపుకి అధికారము ఇచ్చాడు. ఇప్పుడు ఉద్దేశం, దేవుని ఉద్దేశం వచ్చింది, చూసింది, అబ్బా ఇది కాదనుకుంది. వెంటనే ఏం చేస్తుందో తెలియదు పోతీఫర్ భార్య. అప్పుడు దాకా ముందే తిరిగాడు యోసేపు. ఒక్కసారి ఆమెకి యోసేపు అందంగా కనపడటం ప్రారంభమైంది. ఆమె యోసేపు అందంగా అనుకున్నాడు. యోసేపు మనసు పెట్టి బలవంతం చేసింది. చివరికైనా తప్పించుకొని పారిపోయాడు. కంప్లైంట్ చేసింది. చివరికి ఇష్టమైనటువంటి పోతీఫర్కి ఇష్టమైనటువంటి యోసేపు ఇప్పుడు పోతీఫర్ ద్వారానే జైలుకు పోయాడు. ఆమె జైల్లోకి పోయిన తర్వాత ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు. ఆయన జైల్లో కూర్చుంటే ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏం చేస్తా ఉందంటే రాజు దగ్గరికి వెళ్ళింది. ఆమె రాజు దగ్గరికి వెళ్ళి చూస్తా ఉంది, అంతా తిరిగి చూస్తా ఉంది ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని. ఆమె చూసింది రాజుకి ఎవడు దగ్గరగా ఉంటాడు రా, రాజుకి ఎవరు సన్నిహితంగా ఉంటారు, వాళ్ళని పట్టుకుంది. అక్కడ ఒక సమస్య. వెంటనే పానదాయకుడిని, పక్షకారుని ఇతరులు తీసుకొచ్చి జైలు వేశారు. ఏ జైలు వేశారు? యోసేపును జైలునే. అదే ఇదంతా చేస్తున్నారు దేవుడే, దేవుని ఉద్దేశం చేస్తా ఉంది. అలెలుయా. సో వేసారు. వేసిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మళ్ళీ దేవుడే కళ్ళు ఇచ్చాడు వాళ్ళకి. ఆమె ఆ కళ్ళకి ఎవరు అర్థం చెప్పాలి మళ్ళీ ఇప్పుడు యోసేపు. ఇప్పుడు యోసేపు అర్థం చెప్పాడు, దాని ప్రకారం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మర్చిపోయారు. ఎన్నాళ్ళు మర్చిపోయారంటే 2 సంవత్సరాలు. రైట్. ఎందుకు 2 సంవత్సరాలు అంటే రాజు ఉంగరం పెట్టినప్పుడు అది సరిపోవాలి. ఆమె సో వేలికి సరిపోవాలి. అంతవరకు యోసేపు యొక్క విషయం వాళ్ళు మర్చిపోయారు. అతను మర్చిపోయాడు. ఆమె ఆ తర్వాత మళ్ళీ దేవుడు లాభం అని చెప్పి రాజుకు కలిచ్చాడు. హల్లెలూయా. కలిచ్చి మర్చిపోయేలాగా చేశాడు. సో ఆ తర్వాత ఇప్పుడు దేవుడు యోసేపుని తీసుకుని వచ్చాడు, కలభవం చెప్పించాడు. ఆ విధంగా మరలా రాజు దగ్గరికి వచ్చాడు. ఆమేన్. సో ఆ విధంగా దేవుడు చివరికి ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఫరో ఇంటిలోకి తీసుకున్నాడు. ఫరో తర్వాతి స్థానంలో యోసేపుని నిలబెట్టాడు. ఆమేన్.
నిలబెట్టిన తర్వాత ఇప్పుడు అన్నదమ్ములు వాళ్ళ దగ్గరికి వచ్చారు. కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత అన్నదమ్ములు వచ్చారు. ఆ కరువు యోసేపు కనుక అక్కడ లేకపోతే ఆ అన్నదమ్ములు అలాగే యాకోబు వీళ్ళందరూ కూడా చనిపోయి ఉండేవాడు. కానీ వాళ్ళని బ్రతికించడం కోసము, వాళ్ళని ఆయన సజీవులను ఉంచడం కోసము యోసేపుని ముందుగానే అక్కడ కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఇదిగో 11 పనులు నీ ముందు సాష్టాంగ పడతాయి. ఆమేన్. సో కాబట్టి వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు. తర్వాత తెలిసింది అన్నదమ్ములకి ఈయనే బయలుపరచుకోండి, నేనే మీ యోసేపుని, మీ తమ్ముడిని. ఆమె వాళ్ళ ముందు ఏడ్చాడు, హత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు. అయ్యా నాన్న తీసుకునండి, ఇక్కడే ఉండండి, మీకోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాను. గోషెన్ అనేటువంటి ప్రాంతం ఉంది, ఆ గోషెన్ ప్రాంతంలో నేను మిమ్మల్ని ఉంచుతాను అని చెప్పాడు. ఆమె ఇప్పుడు ఏ అన్నలైతే యోసేపుని ద్వేషించారో ఆమె ఇప్పుడు ఆ అన్నలు ఐగుప్తు దేశంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. సైనికుడు కనపడ్డాడు. ఎవర్రా మీరు అనగానే మేము యోసేపు అన్నలు. ఆమె అయ్యా నమస్కారం. ఆమె సో ఎక్కడ పోయినా సరే మేము యోసేపు సహోదరులం. కొంటానికి పోయారు, యోసేపు సహోదరులం, అయ్యా ఫ్రీగా తీసుకెళ్ళండి. ఆమె సో ఎక్కడ పోయినా సరే వాళ్ళకి మర్యాద, గౌరవం. కాబట్టి ఒకప్పుడు ద్వేషించిన అన్నలే ఇప్పుడు యోసేపు యొక్క నామాన్ని, యోసేపు యొక్క పేరును వాళ్ళు ఉచ్చరించకుండా ఉండలేకపోతా ఉన్నారు. హల్లెలూయా. ఆ స్థితికి దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడు. చివరికి తండ్రి చనిపోయాడు, యాకోబు చనిపోయాడు. చనిపోయిన తర్వాత చూడండి దేవుని ఉద్దేశం. దేవుడు ఏం చెప్పాడు కల్లో, నీ 11 మంది కూడా యోసేపు ముందు సాష్టాంగ నమస్కారం చేస్తారు, మీరు అతనికి దాసులుగా ఉంటారు అని చెప్పాడు కదా. ఓకే, ఇప్పుడు ఆ కళ నెరవేరాలి. సో కాబట్టి తండ్రి చనిపోయాడు, యాకోబు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు అన్నదమ్ములకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే మనం ఎంతో బాధ పెట్టిన యోసేపుని, మనం చంపడానికి ప్రయత్నం చేసాం, మనం నానా కష్టాలు పెట్టాం, ద్వేషించాం. ఇప్పటి వరకు మనం నాన్న ఉన్నాడు కాబట్టి మనల్ని వదిలిపెట్టాడు, ఇక అయిపోయాడు, ఇక మనల్ని వదిలిపెట్టాడు, ఇంకా అడ్డం లేదు ఇంకా, కాబట్టి మనల్ని చంపేస్తాడేమో అని చెప్పి ఇప్పుడు వాళ్ళు వెళ్ళి యోసేపుతో మాట్లాడుతున్నారు. ఆమె చూడండి ఏం మాట్లాడుతున్నారు అంటే దేవుని యొక్క ఉద్దేశము అది ఖచ్చితంగా ఆ ప్రణాళిక నెరవేరి తీరుతుంది. హల్లెలూయా. చూడండి ఆదికాండము 50వ అధ్యాయం ముగిస్తున్నాను. ఆదికాండం 50వ అధ్యాయం 15వ వచనం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబెట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకుని యోసేపులకు ఇలాగ వర్తమానం పంపిరి. నీ తండ్రి, ఎవరి తండ్రి? మన తండ్రి కాదు, ఆమె నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడి అనేను. మాకు చెప్పాడయా నాన్న, ఏది నువ్వు మమ్మల్ని క్షమించాలంట. ఎవరి మాట? తండ్రి మాట. తండ్రి ఆజ్ఞాపించిందేమనగా, ఆమె ఆజ్ఞాపించాడు. కాబట్టి సహోదరులు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడి అనేను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధం క్షమించుమంది. ఆమె వారు యోసేపుతో, చూడండి దేవుని దాసులు అంటున్నారు. ఆమె మేమెవరివి? నీ తండ్రి యొక్క దేవుని దాసులు మా అపరాధమును క్షమించు. వారు యోసేపుతో ఎలాగో మాట్లాడుచుండగా అతడు ఏడ్చిను. మరి అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో చూడండి ఏమంటారు, ఇదిగో సాగిలపడి 11 వేరా పోయి సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులం అని చెప్పగా, మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించరు గాని నేటి దినమున జరుగుతున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలు కొరకే దేవుడు చేసెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, చూడండి దేవుడి యొక్క కళ ఎట్ట నెరవేరుద్దా
మేము చూస్తాం అని చెప్పి అన్నోళ్ళు ఇప్పుడు సాష్టాంగపడి నమస్కారం చేసి మేము మీకు దాసులు మీరు వాళ్ళ నోటితోనే ఒప్పుకుంటాం. కాబట్టి దేవుని ఉద్దేశము చివరికి గెలిచేది దేవుని ఉద్దేశమే. హల్లెలూయా. ఈ లోపు కథ ఎన్ని మలుపులు జరగవచ్చు, హీరో ఎన్ని కష్టాలు పడవచ్చు, కానీ చివరికి గెలిచేది దేవుని ఉద్దేశమే. ఆమేన్. కాబట్టి సంగమా, మన జీవితంలో ఏది జరిగినా సరే అది దేవుని ఉద్దేశం నెరవేరడం కోసమే జరుగుతాం. కాబట్టి మన జీవితంలో అంతిమంగా జరిగేది ఏమిటంటే దేవుని చిత్తమే తప్ప మరి ఏది కూడా నిలబడేది కాదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. అందుకోసం పౌలు గారు అంటారు, మేము ఏమీ తెలియని వారమైనట్టుండి అన్ని బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. అదేగా, ఏమీ లేని వారమైనట్టుండి మేము అన్ని కలిగి ఉన్న వారమై ఉన్నాం. ఆమె. సో కాబట్టి పౌలు గారు ఏమంటాడంటే మేము ఏమీ తెలియని వారమైనట్టున్నాము అంటాడు. దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్ లో ఏముంటుందంటే వీఆర్ పర్ప్లెక్స్డ్ అని ఉంటుంది. అంటే పర్ప్లెక్స్డ్ అంటే అర్థం ఏంటంటే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఆమె చూడండి, ఒక్కసారి సడన్ గా అందరూ ఇళ్లలోంచి పరిగెత్తున్నారు. మనం నిద్రపోతున్నాం, ఓకే, లేచేసరికి అందరూ కూడా పరిగెత్తుతున్నారు, ఇళ్లలో ఎవరు పరిగెత్తుతున్నారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఒక్కసారిగా ఏం జరుగుతుందిరా ఏంటని అర్థం కాదు మనకి. ఓకే, అది పర్ప్లెక్సిటీ అంటే. ఆమె అయోమయం, గందరగోళం, ఏం జరుగుతుందో అర్థం కాదు. పౌలు గారు అంటాడు, అవి అట్టన్నాం. ఆమె ఏం జరుగుతుందో తెలియని వారమైనటువంటి అన్ని ఎరిగిన వారం. హల్లెలూయా. సో మన జీవితంలో ఏమి దేవుడు చేయబోతున్నాడో మనకు తెలుసు. దేవుడు మనకు మేలే తప్ప కీడు చేయడం మనకి తెలుసు. కానీ యోబులాగా ఉన్న ఒక్కరోజు మొత్తం ఆస్తిపోయింది పిలవలేదు అనుకున్నాం. యోబుకి ఏమనిపించింది? ఏం జరుగుతుందిరా, ఏం అర్థం కావట్లేదు అనిపించదా? హల్లెలూయా. అలాగే మనకు కూడా అనేక సార్లు అనిపిస్తుంది. మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలను బట్టి, బాధలను బట్టి, నష్టాలను బట్టి అసలు ఏం జరుగుతుంది, ఏది ఎప్పుడు ఎందులో వదిలిపెట్టినా సరే నష్టం వస్తుంది, ఎందులో వదిలిపెట్టినా ఎదురు వస్తుంది, ఏం జరుగుతుంది అసలు అని చెప్పి మనకి ఏమి అర్థం కానట్టుగా ఉంటాం. కానీ అంతిమంగా ఏం జరుగుతుందో మనకు తెలుసు. అంతిమంగా దేవుడు ఏం చేస్తాడో మనకే తెలుసు. ఈ కష్టం వరకు మనకేం అర్థం కాదు. ఆమె ప్రస్తుతం పరిస్థితుల్లో ఏం చేయాలో, ఎందుకు జరుగుతుందో మనకు అర్థం కాదు. కానీ మనకి ఏం తెలుసు అంటే దేవుని ఉద్దేశం మన పట్లే ఉందో తెలుసు. హల్లెలూయా. కాబట్టి మనం భయపడలేక, మనం దిగులు చెందాం, మనం చెదిరిపోం. మనకి కొంచెం ఎలా ఉంటుందంటే అయోమయంగా ఉండొచ్చు, కానీ ఆమె భయంగా ఉండదు. ఆమె. సో మనం ఆందోళన చెందాం. ఆమె. ఎందుకనంటే ఏం జరిగినా సరే దేవుడు నాకు మళ్ళా మేలే చేస్తాడు అన్నటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి మనకి ఏం జరుగుతుందో తెలియకపోయినా మనకేం జరగబోతుందో మనకు ముందే తెలుస్తున్నది. హల్లెలూయా. కాబట్టి సంగమా, మనం ప్రార్థన చేసి దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు మనం మొర ఆలకిస్తాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. అలాగే దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇస్తాడనే విషయం మనం ఎరిగి ఉండాలి. అలా ఎరిగి విశ్వాసంతో కనిపెడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా మనం నిరీక్షణతోటి, లేదంటే మనం సహనంతో, ఓర్పుతోటి మనం దానికోసము ఎదురు చూడగలము. అప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా పొందుకుంటాము. ఆమేన్. సో కాబట్టి దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలు మంచి ఉద్దేశాలు తప్ప మనకి కీడు చేసే ఉద్దేశాలు కావు. కాబట్టి మనం విషయాన్ని గుర్తించి యోసేపు జీవితంలో ఏం జరిగిందో మన జీవితంలో కూడా అలాంటి విషయాలే జరగవచ్చు. అయినా సరే దేవుని పట్ల విశ్వాసం ఉంచి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరము ఉన్నది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరము లేదు. దేవునికి ప్రార్థన చేసి మనము దేవుని వల్ల విశ్వాసం ఉంచి దేవుని మీద మనం ఎదురు చూస్తే, దేవుడి కొరకు ఎదురు చూస్తే దేవుడు ఖచ్చితంగా మన పట్ల మేలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి మన సమృద్ధిగా ఆశ్రయించును గాక. ఆమె. ప్రార్థన చేద్దాం, తర్వాత సాంగులు వచ్చి సమయం తీసుకుంటారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా మీకు నామమునకు స్తోత్రం ప్రభువా. నిజముగా నా తండ్రి, యోసేపు జీవితం పట్ల మీరు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఆ ఉద్దేశం నెరవేరకుండా ఎన్ని సంఘటనలు జరిగినా తండ్రి, చివరికి యోసేపు పట్ల మీకున్న ఉద్దేశమే నెరవేరింది నాయన. ఈ మధ్యలో అనేక కష్టాలు, బాధలు,
శ్రమలు ప్రభువా, ఎంతో దుఃఖము యోసేపు అనుభవించినప్పటికీ తండ్రి, దాని వెనకాల నీ యొక్క ఉద్దేశం నువ్వు నెరవేర్చిన దేవుడు ఉన్నావు. అలాగే మా జీవితాల్లో కూడా అయ్యా నీకంటూ ఒక ఉద్దేశం ఉన్నదని మేము నమ్ముచున్నాం అయ్యా. ఆ ఉద్దేశం కూడా మాకు మేలు చేసేది తప్ప కీడు చేసేది కాదని మేము నమ్ముచున్నాం తండ్రి. ఆ ఉద్దేశం మా జీవితాల్లో నెరవేరే క్రమంలో ప్రభువా ఎన్నో కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇరుకుల అవమానాలు రావచ్చు, కానీ వాటన్నిటిలో కూడా నువ్వు మమ్మల్ని తప్పించే దేవుడు అయినావు ప్రభువా. ఆ విషయాన్ని నాయన ఈ సాయంకాల సమయంలో మాకు తెలియజేస్తావు. అందుని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభువా. అయ్యా మేము విశ్వాసంతో తండ్రి, ఓర్పు సహనంతో అయ్యా మీ కొరకు ఎదురు చూసే ఆ భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. మేము ఏ విధంగా విశ్వసించాలో, ఏ విధంగా మీ పట్ల ఆయన ప్రార్థన చేసి మేము మీ కొరకు ఎదురు చూడాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ అయ్యా నిత్యుడవు, నిత్యమైన దేవుడు నాయన, నీ మీద విశ్వాసం ఉంచే భాగ్యం మాకు దయచేయండి. ఎందుకంటే అయ్యా మా జీవితంలో నీకు తెలియకుండా ఏది జరగదు నాయన. మా జీవితంలో జరిగే ప్రతిదీ కూడా నీకు తెలిసే జరుగుతుంది నాయన. ఎందుకంటే నీతిమంతుల అడుగులు యెహోవా వలన స్థిరపరచబడతాయని, యెహోవా వలన నడిపింపబడతాయని మీ వాక్యంలో రాయబడింది. కాబట్టి మా జీవితంలో ఏది జరిగినా అది మా మేలు కొరకే తప్ప అయ్యా మా కీడు కొరకు కాదన్న విషయాన్ని ఈ సాయంకాల సమయంలో మాకు నొక్కి చెప్పవుతానని మీకు స్తోత్రం అయ్యా. యోసేపు జీవితం ద్వారా అయ్యా మేము ఆదరణ పొందుకున్నాము నాయన అయ్యా.